పెద్ది పెద్ది ఈ సినిమా కోసం ఎంత కాలం వెయిట్ చేసామో కదా. ఆఖరికి సినిమా రిలీజ్ అయ్యింది. మన చరణ్ కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. మరి సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు కదా అని చూసిన ప్రతి ఒక్కరూ అన్నారు. అందుకే ఈ సినిమా కలెక్షన్ కేవలం 2 వారాల్లోనే 400 కోట్లకు చేరింది. ఇంకా ఈ రోజు ఈ సినిమాలో కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నారు. సో ఈ సినిమాని మళ్ళీ చూడటానికి మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచిన చిత్రం పెద్ది. స్టార్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. పల్లెటూరి నేపథ్యం, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ క్రీడా స్ఫూర్తిని ఆవిష్కరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త అభిమానులను ఉత్సాహపరుస్తుంది. ఇప్పటికే విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రంలో కొత్త సన్నివేశాలను జోడిస్తూ ప్రేక్షకులకు మరోసారి కొత్త అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. రామ్ చరణ్ తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించినప్పటికీ పెద్దిలో కనిపించిన పాత్ర మాత్రం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్రామీణ యువకుడి అమాయకత్వం, ఆవేశం, బాధ్యత, కలలు, పోరాటం అన్నిటినీ కలగలిపిన ఈ పాత్రతో ఆయన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశారు. ముఖ్యంగా క్రీడల పట్ల ఉన్న అంకితభావం, కుటుంబానికి ఉన్న ప్రేమ, గ్రామం కోసం చేసే త్యాగం వంటి అంశాలు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, గ్రామీణ జీవన విధానం, ఆత్మగౌరవం వంటి అంశాలతో అద్భుతంగా మలిచారు. ఆయన కథ చెప్పిన తీరు ప్రేక్షకులను మొదట సన్నివేశం నుండి చివరి వరకు కట్టిపడేసింది. ఉప్పెన తర్వాత మరోసారి బుచ్చిబాబు తన భావోద్వేగ కథనా శైలిని చాటి చెప్పారని విమర్శకులు ప్రశంసించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమా సంస్థలు అత్యంత భారీ స్థాయిలో నిర్మించాయి. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్లో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా పాత్రల భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆయన స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు అందించిన విజువల్స్ సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తున్న పెద్దికి ఈ వీకెండ్ మరింత కీలకంగా మారబోతుంది. ఎందుకంటే జూన్ 18 నుండి ఈ సినిమాలో అదనంగా 5 నిమిషాల 56 సెకండ్ల కొత్త సన్నివేశాలను జోడించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు థియేటర్లో చూడని కొత్త కంటెంట్ ను ఇందులో చేర్చబోతున్నారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగిపోయింది. ఇప్పటికే సినిమా చూసిన వారు కూడా ఏ కొత్త సన్నివేశాలు యాడ్ చేశారు, పెద్ది కథలో కొత్తగా ఏమి చూపించబోతున్నారు అనే ఆసక్తితో మరోసారి థియేటర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా సినిమా చూడని వారు కూడా ఇప్పుడు ఈ కొత్త వర్షన్ ను పెద్ద తెరపై చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సినిమాలకు అదనపు సన్నివేశాలు జోడించడం వల్ల మరోసారి కలెక్షన్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో కొత్త క్యూరియాసిటీ ఏర్పడి సినిమా మళ్లీ చర్చల్లోకి వస్తుంది. పెద్ది విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని మేకర్స్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా వీకెండ్ ను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త సన్నివేశాలను రిలీజ్ చేయడం వెనుక స్పష్టమైన ప్రణాళిక కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2026లో రిలీజ్ అయిన దక్షిణాది చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పెద్ది నిలవడం విశేషం. అంతేకాదు రామ్ చరణ్ కెరియర్లో సోలో హీరోగా 400 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా కూడా ఇది చరిత్ర సృష్టించింది. వీకెండ్ మాత్రమే కాదు, వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి వసూలు రాబడుతుంది. సాధారణంగా భారీ సినిమాలు మొదటి వారంలో ఎక్కువ కలెక్షన్లు సాధించి తర్వాత నెమ్మదిస్తాయి. కానీ పెద్ది మాత్రం 2వ వారంలో కూడా అదే జోరును కొనసాగించడం విశేషం. ఇది రామ్ చరణ్ కున్న స్టార్ పవర్ ను మాత్రమే కాకుండా సినిమా కంటెంట్ పై ప్రేక్షకులకున్న నమ్మకాన్ని కూడా సూచిస్తోంది. ఈ విజయం ద్వారా మరో విషయం స్పష్టమైంది. ప్రేక్షకులు పెద్ది పాత్రతో బలమైన భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం యాక్షన్ లేదా స్టార్ ఇమేజ్ కోసం కాకుండా కథలోని భావోద్వేగాలు వారికి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల నుండి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ తాజాగా విక్టరీ ప్రోమో పేరుతో సినిమాలోని ఒక ప్రత్యేక సన్నివేశాన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. రామ్ చరణ్ నటన, ఆయన చూపించిన ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు కూడా ఆడు పెద్ది సార్, ఆడు ఆడితే అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలతో రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం 500 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో మొదట కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ఇప్పుడు అక్కడ కూడా కలెక్షన్లు మెరుగుపడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా జోడిస్తున్న సన్నివేశాలు ఓవర్సీస్ లో కూడా మరింత ఆసక్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాన్ సీజన్ లో కూడా ఈ స్థాయి వసూలు సాధించడం చిన్న విషయం కాదు. పెద్ద పండుగలు, సెలవులు లేకుండానే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరిస్తూ ఉండడం పెద్ద విజయానికి నిదర్శనం. పల్లెటూరి నేపథ్యంలో నడిచే కథ, స్పోర్ట్స్ డ్రామా, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు అన్నీ సమపాలలో ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. మరి జూన్ 18 అంటే ఈ రోజు నుంచి కొత్త సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుంది. 500 కోట్ల మైలురాయిని అందుకుంటుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.